పోతున్నావురా? గిడి దాకా పోయేద్దా? నేను రానే, మా పిల్ల దగ్గరకు పోతున్నా. గీ తాళ్ళ దాకానేద్దా? అబ్బా తాళాలగా పా. పిల్ల అన్నావు, నువ్వు కళ్ళ అన్నావు. నువ్వు మారవురా. ఏం కదా నడు. పోరడు ఎటో పోయిండు. కరెంటు బిల్ కట్టిరమ్మన్నా జాడలేడు పత్తలేడు. జాడ కన్నా పోయేస్తా. ఏమైనా కళ్ళు అన్నావు? చూసి కళ్ళని కాయలు కత్తున్నాయి కానీ కళ్ళు అయితే వస్తలేదు. చూస్తే రాదు, కళ్ళు షెట్ ఎక్కుతే వస్తుంది. అబ్బో మరి లేకపోతే ఏంద్రా? ఇక్కడికి వచ్చింది తాగటానికా? మరి ఎందుకు? మా పిల్ల ఫోన్ చేస్తా అన్నది. ఇక్కడ ఫుల్ సిగ్నల్ ఉంటుంది, అందుకే వచ్చిన. చీని కళ్ళు అన్నాక వచ్చిన నాకు ఆకృతి. ఏ ఓరియకరా, ఇగో మన లింగన్నకి చెప్పిన పోయి తెచ్చుకోపో. ఇగో నీ అవ్వ ఇలా మునుడైపో. ఏయ్ నీ అవ్వ ఇంకా అత్తలేదు ఫోను. మందు బాబులం మేము, మందు బాబులము, మందు కొడితే మాకు మేమే మహారాజులం. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు అత్తంది. బాగా వస్తుందా? చెరువు కట్టపంటే వైరాపో, ఆవుతాపో. రే నేను అత్తంది ఫోన్ రా, ఏర్ కాదు. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? బుజ్జి నీకు తినిపిస్తా సాయంత్రం మా హోటల్ బజ్జి. ఇక నువ్వెంత మాట్లాడుతావో మాట్లాడు, ఫుల్ సిగ్నల్కి వచ్చిన. ఏంటి మమ్మీ ఎవడీడు? బజ్జా ఇక్కడ నన్ను ఉన్నాడా? ఓర్ పోడా ఉన్నావురా? ఎక్కువ ముసలిదాన్ని మాటిన పడుతుంది. ఊరిని అవ్వ ఇక్కడికి కూడా వస్తుంది. ఇంటికాడ మాట్లాడుకుందాం అంటేనేమో ఏటీఎం ముందట సెక్యూరిటీ ఉన్నట్టే కావాలి ఉంటుంది, ఇక్కడ కూడా కావాలి ఉన్నట్టే వస్తుంది. నువ్వు ఉండే మళ్ళీ ఎత్తా, నువ్వు ఉండు. ఏమాయరా, కరెంటు బిల్ కట్టిరమ్మంటే చెట్ల కింద కూర్చుని ముచ్చట పెడుతున్నావా? ఈడికి కూడా వచ్చినావా మళ్ళా? మన ఇంటి ముంగట వెంకటగాడు రాంకిగాడు చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు. ఇక నువ్వున్నావెందుకో? రాకిగాడు ఇంకిగాడే చెప్పరని పనులు కూడా చేసిర్రు, చెప్పంటావు మరి? నువ్వు గీడికా చోరిస్తాను పో, కడదపో కరెంటు బిల్లు. ఓ మాట్లాడుకుని ఈ తాగోతాను సోపతి పెట్టినవా? ఇక పేరు కత్తావు పో. నేను తాగబోతానా? పేరు మంచిగా ఉంది. ఏయ్ నేను ఇంటికి పోయేసరికి నువ్వు కరెంట్ బిల్ కట్టిరాకపోతే నీ సంగతి చెప్పు. అరే పిగుదాం పారా. ఎటు పోతావే? తెప్పి ఇంకో బాటిల్ లేపి. ఏంది ఇంకో బాటిలా? నువ్వు బతుకుటానికి తాగుతున్నావా లేకపోతే తాగటానికే బతుకుతున్నావా? ఏంద్ర నువ్వు ఇట్లా తయారవుతున్నావు? అదేమో అట్లా, ఈ ముసలిదేమో ఇట్లా, నువ్వేమో ఇట్లా. మీరందరు నాకు గండానికే ఉన్నారా? తప్పదా? తీసుకుంటాపా. ఇంకో బన్నడుపు. అయ్యో పారే వాడుతుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏయ్ రేయ్ 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 వాళ్ళు పిలుస్తుర్రు. బండి గిట్టుందిరా, గజెట్రా. ఇవాళ వేసేటట్టే ఉన్నావురా నువ్వు. బండి గట్టుంది కదా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం.
అబ్బా అరే పెట్టినవుగారా నీ చుట్టబడట్టుందిగా, కళ్ళు మూసుకొని నడుపుతున్నా. నేను కళ్ళు మూసుకుంటా తెరుచుకుంటా నడుపుతున్నా. కథలు పడుతున్నా. బండి మాట్లాడు. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఏందా మీదకి వస్తున్నావు, కొడతావా? తాగున్నావు, నిన్నెవడు కొడతాడు? అంటే తాగపోతే కొడతావా? షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ గవ్వని తెలియదు. కొత్త బండి కొనితా, పైసలు ఇస్తావా? అరే నువ్వేం ఉర్రకురా, తాగున్నావు, నేను చూసుకుంటా, నువ్వేం మాట్లాడకు, ఆగు. చిన్ననే కదన్న తాగింది. చిన్నగేంది తమ్ముడు, చిన్నగేంది? అది చిన్నదా? అయినా ఆ మనిషి కూర్చో నువ్వు మాట్లాడుతున్నావు. అట్లా కాదన్నా, ఇప్పుడు పాయకన కట్టిన పాయకన పోతారా, వేరేటోళ్ళు పోరా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎవడి పైకలకి ఎవడన్నా పోని, నువ్వు పోతావా పో. నాకు అదంతా తెలియదు, నాకు కొత్త బండి కావాలి అంతే. అవి నాకన్నా మూనరట్లు ఎక్కున్నాడేంద్రా బాబు. నిన్ను ఎక్కున్నో చూసినట్టు కొడతాందే నాకు. నిన్ను ఎక్కున్నో చూసిన, వీడియోలో చూసిన. అబ్బబ్బబ్బా, ఏమన్నా చేసినావా అన్న? నీ కట్అవుట్, నీ గడ్డం, నీ హెయిర్ స్టైలు హీరో లెక్కయ్యా. నాక చిన్న చిన్న చేస్తావేందే నువ్వు? హీరో అన్నా మనవాడు మంచిగా కవర్ చేస్తుండు. తమ్ముడు హీరోగా సెట్ అవుతామంటావా? నీకేందన్నా, పొగలు లేపుతావు. ఎక్కడ పోయినా? సరే కానీ బండి చేయించుకుందాం పా అన్న. తమ్ముడు మేమన్నా బయటనివా? మనోనివి తమ్ముడు. ఏం కత్తి, నేను చూసుకుంటా. ఏ చేయించుడే అన్న. అరే తమ్ముడు ఏం కదా తమ్ముడు? అన్న తప్పు మాదే. అరే ఏం కదా తమ్ముడు? తప్పు మాదే. అరే తమ్ముడు ఏం కదా తమ్ముడు? తప్పు మాదే అన్న. నీ ఇష్టం అన్న మరి. తమ్ముడు నీకెందుకు తమ్ముడు, నేను లేనా? నీకేం పని కావాలా నాకు ఫోన్ చేయి, నా నెంబర్ ఇస్తా. ఓవర్ యాక్షన్ చేయకురా అన్నా. నువ్వు హీరో అన్నా. తమ్ముడు ఇవాళ దావత్ చేసుకోర్రి. రోల్ తెలియకుండా కమెడియన్ రోల్ చేసినావు. నువ్వు హీరోరా సంతు, నువ్వు హీరో. చిటికలే తమ్ముళ్ళు జాగ్రత్త మరి. నీకెట్లా తెలుసు అసలు ఆ మనిషి? తెలుసుడమ్మన్న, ఆ బండి మీద యాక్టర్ అని రాసింది. ఏదో బిస్కెట్ వేసినా కలిసింది అంతే. నీకు తెలివి లేదనుకున్నా, కానీ బాగానే తెలివి ఉందా నీకు. అందుకే గారా నిన్నే పడేసుకుని తిరుగుతున్నా బా. చిన్న అమ్మ ఏం ఎండలు కొడుతున్నాయి. తాగింది మొత్తం దిగింది, తలకే పట్టింది. అవునంటేరా, శవాన్ని ఎత్తుకొని పోతే మధ్యలో దానం అయ్యేటట్టున్నది అంతెండలు. అవును కానీ అదిగాడు దుబాయ్ నుండి వచ్చినట్టే. కానీ ఆడ అత్తేవునికి లాభం, పోతేవునికి లాభం. ఆడు కలిసినప్పుడు కళ్ళు తాగిపోయాడు, పోయేటప్పుడు పోతున్నారా అని చెప్పాడు. పిల్లికి పిచ్చమైనంతో ఎందుకురా మనకు అవసరమా? ఏం జీవితం బసకున్న వారత్ వచ్చిండ్రా ఇక. వీడు ఓటంటే ఓటంటాడు, కాలికెత్తాడు మెడకెత్తాడు, మెడకెత్తే కాలికెత్తాడు, దేనికి ఎత్తాడో తెలియదు. ఇంత బాగా జాగ్రత్తగా ఉండాలిరా. బసకున్న వారత్ ఏం చెప్తారా? తిన్నారా? అవ్వా, కలిసిన ప్రతోళ్ళు తిన్నవా అని అడిగేటోళ్ళే కానీ తినకపోతే మరి తిందువురా అనేటోళ్ళు మాత్రం లేరు. దానికి తిన్నవా అని అడుగుడు. గట్లలో పడితే ఎన్నడు పెట్టినట్టే. ఏమైనా ఇక పెళ్లి చేసుకోవా? అరే ఏమన్నారా, ఇంట్లో అదే బాధ, మందుతోడు అదే బాధ, లాస్ట్ కత్తే మీతోడు కూడా అదే బాధ అన్నారా? నాకు కొంచెం సిగ్గుమానం లేదానే? నువ్వు మా అన్నోళ్ళ క్లాస్మేటు, మాతో తిరుగుడు ఏంది? మళ్ళీ నీ ఏజ్ అసలు ఉంటుంది మరి, అనకపోతే ఏం చేస్తాడు ఆడు? సరే కానీ కళ్ళు తీసుకుంది పాయిగా. చెల్లి కళ్ళు లేదు బిల్లు లేదు, ఎప్పుడు చూడు అదే పని. తాగుడు తాగుడు తాగుడు. నేను కళ్ళు తీసుకోమన్నా, నీ ఆస్తి తీసుకుంటా అనలే. నీ కళ్ళు అద్దు, నీ సొప్పదు. చల్ నడే అన్న పంప. తిందామన్నా తినిపిస్తున్నా, ఇంకేం కావాలరా మీకు? ఏమన్నా బాధ అర్థం చేసుకోరా మీరు? అసలు ఏంది నీ బాధ? ఎప్పుడు బాధ అనుకుంటూ ఉంటావు. ఎవరు పెళ్ళి కాకుండా పోతే కావచ్చు, భయం అవుతుంది. పెళ్ళైతే పోవా ఏంటి? దాని తర్వాత ఎందుకు రాయి జీవితం అనిపోయేదా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? అబ్బా ఫ్యామిలీ స్టారా? కాదురా, ఫాల్తు స్టార్. నువ్వు పంచులాపు కానీ ఎప్పుడు పెళ్లి అంటున్నావు కదా,
నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నాడు, పట్టకపోతాపా. స్వామీజా తీసుకపోయి కొద్దిగా పుణ్యం కట్టుకో. నేను పుణ్యం కట్టుకుంటా, నువ్వు పోయి ఆ దుకాణంలో కాదా కట్టుకో. నేను అవన్నీ 4 రోజులే ఆ దుకాణకే రానిస్తలేడు. చెప్పు నాయన, ఏంది నీ సమస్య? ఏం లేదు స్వామి. ఏం లేకపోతే ఎందుకు వచ్చినావు? పో. అట్లా కాదు స్వామి, ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా కలుతలేవు. అసలు నా జీవితంలో పెళ్లి జరుగుతుందా జరగదా? అయ్యో, ఏది నాయన నీ హస్తరేఖలు చూపి ఒకసారి. ఏమున్నదిరా ఈడ, చేతుల గీతలు అరిగిపోయినాయి, ముఖంలో రాతలు వాడిపోయినాయి. 2 ఎక్కం 2, 2 2 4, 2 3 6, ఒక గడ సంబంధం వచ్చేది ఉందిరా, ఒక గడ సెట్ అవుతుంది. నా దగ్గర ఒక మూలిక ఉంది, ఫోన్ పౌచ్లో పెట్టుకో. 2 రోజులలో ఫోన్ వస్తుంది, నీకు సంబంధం సెట్ అవుతుంది నాయన. సరే నాయన, నీ నెంబర్ అయితే ఇచ్చిపో, ఏమైనా సంబంధాలు ఉంటే చెప్తా. సరే స్వామి, మంచిది, మరి పోయేస్తాం. ఎవరు? రాకేష్ నా మాట్లాడుతున్నా. ఏంది మీ ఇంట్లో పిల్లి ఉందా? అబ్బా స్వామి, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. అడ్రస్ ఎక్కడా? తెల్లారా వరకు మీ ఇంటికాడ ఉంటా. విజయ్ గారికి చెప్పి రేపు పట్టుకపోవాలి. అరే విజయ్, రేపు ఎటువకు పెళ్లి చూపులు పోయేద్దాం. ఎట్లుంది స్టైలు? వడదెబ్బ తగినోడికి తడిగుడ్డ కట్టినట్టే ఉన్నది. సరే పోదాంతి. ఇల్లు మంచిగానే ఉంది, సెట్ అయినావు, నక్కదొక్క దొక్కినావు. పో. పిల్లని చూసినాకే చెప్తా, కుక్క దొక్క దొక్కిండో నక్క దొక్క దొక్కిండో. ఇంట్లో ఎవరు లేరేంది మరి? అమ్మాయికి ఎవరు లేరట, వాళ్ళ అన్నను ఇద్దరే ఉంటారట. ఏ పిల్లగాడు ఎందుకు కర్ర ఉన్నాడు? అంటే మావోడు పాకిస్తాన్ బార్డర్లో పనిచేసినప్పుడు అక్కడ బాంబు బ్లాస్ట్ అయింది, అందుకే ఇట్లా అయిండు. ఏమనుకోవద్దు. ఉండాల నువ్వు నా ప్రాణానికి. చూడ్డానికి రెబల్ స్టార్ ప్రభాస్ లాంటి వస్తాడు అనుకుంటే సంపూర్ణేష్ బాబు వచ్చిండేంది. ఛీ, నీ ముఖానికి సంపూర్ణేష్ బాబు కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తడేంది? అబ్బాబ్బాబ్బా, ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం ఇగో మా వంది పరుగుల కుటుంబం. ఇక మీ మధ్యలో తప్పులొప్పులు ఏం జరిగినా 10 మందికి దొరకకుండా బతకాలి, సరేనా? ఏదో సీనుగాంతో ఉరికినప్పుడే 100 మంది ఎంబడబడ్డా దొరకలేదు, ఇప్పుడు దొరుకుతుందా? ఉరికిందా? ఎందుకు ఉరికింది? ఉరకాలనిపించింది, ఉరికినా. నీకు కావాల్సింది ప్రశ్నలా పెన్లా? పెన్లే. అయినా కలర్ తప్ప క్యారెక్టర్లో మావుడు నిప్పు, తెలుసా? ఏగా సత్యగాడు ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చింది నేను మంచిగా అని. సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వాలనిపించింది, ఇచ్చాడు. నీకు కావాల్సింది ప్రశ్నలా పెన్లా? పెన్లే. అప్పటి నుంచి చూస్తానా. ఆమె వాళ్ళు మరి? మా ఇల్లు ఇంటి పక్క పోంటే ఏదో ముచ్చట పెడదామని వచ్చినాం. వచ్చేవాడికి పెళ్లి చూపులు అవుతున్నాయి. నాకేమన్నా తెలుసా పెళ్లి చూపులని? పొమ్మంటారా? చెప్పు, పోతా. అదేం చూసుడే, మంచిగా చూడు. అరే ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వచ్చినా చూడని. ఓర్ని, నీకున్న కరువుకు కట్టకు చీర కట్టిన కవల పిల్లలు కానేటట్టున్నావుగా. పిల్లగాడు ఇంతకేం పని చేస్తాడో మరి. పని చేయాల్సిన అవసరం నాకే ఉన్నది. మా తాత సంపాదించిన ఆస్తి 10 కోట్లు ఉన్నది. కాకపోతే ఆస్తి పేపర్లు ఎక్కడున్నాయో మాత్రం నాకు తెలియదు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకలు వెతుకు దేవుడు. ఇది ఒకటి. హలో చెప్పమ్మా, జ్యోతిషమ్మా. ఇయ్యాల చెప్ప జ్యోతిషం, రేపు చెప్తా. ఎందుకంటే సిలికి ఎగిరిపోయింది.
దీనికి ఎట్లా పెళ్లి చేయాలని నా బాధ నాకుంటే వీళ్ళ బాధ వీళ్ళకున్నది. నువ్వు ఇక్కడికి వచ్చినవేంది స్వామి? అంటే అంటే ఇక నిజం చెప్తున్నా, మీరు ఏమైనా చేసుకోరు. దానికి 7 సంవత్సరాల శని ఉన్నది. మా చెల్లెకు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక సంబంధం కూడా ఖాయం అవుతలేదు. అందుకే ఈ గేటప్ వేసిన. ఏదో పెళ్ళి అవుతలేదని చెప్పి నీ దగ్గరకు వస్తే నువ్వు షెన్ అంట కడతావు నాకు. అరే నిన్ను నరుకుతా ఇయ్యాల, నిన్ను ఈ అవ్వ దీని పెళ్ళి నా సాగుకు వచ్చింది ఏందిరా? కావాలా శని తలగా పెట్టుకుంటా మరి? నాకు ఈ శనద్దు శకుంతల వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు పో. రామేశ్వరం పోయినా శనేశ్వరం అన్నట్టు నా జీవితంలో పెళ్ళి కాదు. ఇక నా బతికే గంత ఇక కాదు. ఇక నా బతికే గంత వచ్చి ఎందుకు జన్మించితి కలియుగమునా పీకిండా ఇంకా బాంబు బ్లాస్ట్ అయిందట. అదే బాంబు వాని మీద పడతాయిపో పిడవీకు. అదేదో దీని మీద పడతాయిపో నా పీడ మీకు. చూసినవానే అట్లుంటుంది మనతోని. లేకపోతే ఏంది కీర్తి సురేష్ వల్ల కీర్తి పొందుతా అనుకుని పెళ్ళి చేస్తాడట. పెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.